దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా కాపాడిన దేవాతి దేవునికి మనస్ఫూర్తిగా వందనాలు తెలియచేద్దాం. దేవుని ప్రేమ తరిగిపోలేదు, ఆయన కరుణ సమసిపోలేదు. ప్రతి ఉదయము ఆయన అందరిపై నూతనంగా తన ప్రేమను, కరుణను, కటాక్షాన్ని కుమ్మరిస్తూ ఉన్నారు. ప్రియులారా, నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు, ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నారో, మన అవసరంలో అన్నీ ఎరిగిన దేవుడు, మనం అడగక ముందే అన్నీ కూడా సిద్ధము చేసి ఎప్పుడెప్పుడు మనం అడుగుతామో వాటిని కుమ్మరించానని చూపించడానికి ఆ ప్రభు ఈ ఉదయకాలంలో మనందరితో కూడా మన హృదయంలో మాట్లాడుతూ ఉన్నారు. ప్రియులారా, ఇప్పటి వరకు మన జీవితంలో దేవుడు చేసిన ఎన్నెన్నో మేలులను మనం అనుభవించి ఉన్నాం. ఆ ప్రభు కృప మనల్ని నడిపిస్తూ ఉంది కాబట్టి మనం ఎంత భయంకరమైన జీవితాన్ని జీవించినప్పటికీ దేవుని కృప ద్వారానే ఈ ఉదయకాలంలో మనం సజీవుల లెక్కలో ఉన్నాం. చూడండి, చాలాసార్లు దేవుడు మన జీవితంలో చేసిన ఎన్నో మేలులకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెప్పవలసిన మనము వాటన్నిటిని అనుభవించిన తర్వాత ఆ దేవునికి ఒకవైపు వందనములు చెప్పకుండా మరొక వైపు దేవుడు మనకి ఏదేదో చెయ్యలేదని, ఇంకా చేయవలసి ఉందని, ఇంకా ఆలస్యమైందని నిట్టూర్పులు విడుస్తూ ఉంటాం. కొంతమందిని చూసినప్పుడు ప్రియులారా, ఎప్పుడు కూడా అలసిపోయి ఉంటారు, ఎప్పుడు కూడా నిస్సత్తుగా ఉంటారు, ఎప్పుడు కూడా వారి ముఖంలో చూసినప్పుడు చిరునవ్వు ఉండదు, ఎప్పుడు ఏదో కోల్పోయినట్లు, ఎప్పుడేదో జరగరానిది జరుగుతూ ఉన్నట్లు. ప్రియులారా, అందరూ తమకే దుఃఖాన్ని కలిగిస్తున్నట్లు, తమ జీవితంలో ఏది మంచి కూడా జరగడం లేదు అన్నట్లుగా ప్రియులారా విచారముతోటి వారి దినాలన్నీ కూడా గడుపుతూ ఉంటారు. ప్రియులారా, నిజంగా దేవుడు మన జీవితంలో చేసిన ఒక్కొక్క మేలును తలంచుకుంటే వాటికి వందనాలు చెప్పడానికే మన జీవితం అంతా కూడా సరిపోదు. కానీ ఎందుకు ఎక్కువ సమయాన్ని విచారంలో గడపడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారంటే, ఇక ముందు చెయ్యడానికి ఏదైనా ఒక కార్యాన్ని వాళ్ళు పెట్టుకొని దాన్ని ఎలా ముందుకు తీసుకొని పోవాలో దాని గురించి ఆలోచించక గతించిపోయిన జీవితం గురించి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి అక్కడ జరిగిన వైఫల్యాల మీదనే వాళ్ళ దృష్టి ఉంటుంది. కాబట్టి దాని గురించిన ఆలోచన, విచారములోనే తమ ప్రస్తుత భవిష్యత్తు జీవితాన్ని కూడా వాళ్ళు గడుపుతున్నారు. అందుకనే సామెతల గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనం మనం చదువుతున్నాం. ఎక్కడెక్కడైతే ప్రజలకి ప్రత్యక్షత ఉండదో, దర్శనం ఉండదో, వాళ్ళు నశించిపోతారు. ప్రియులారా, ప్రతిరోజు కూడా మనం ఏదైనా చెయ్యాలనే కార్యం ఉండాలి. ఏదైనా సాధించడానికి, విజయం పొందడానికి కార్యాలను ఆరంభించి ఉండాలి. లేదా ముందే ఆరంభించిన కార్యాలను అవి ప్రతిరోజు మనం కొనసాగిస్తూ ఉండాలి. మనం కార్యాలను జరిపిస్తున్నప్పుడు కొన్ని అడ్డంకులు వస్తాయి. అన్ని పరిస్థితులు కూడా మనకి విజయవంతంగా నడిపించే విధంగా ఉండవు. అయినప్పటికీ దేవుడిచ్చిన కృప ద్వారా వాటిని అధిగమించి ముందుకు సాగిపోతూ ఉండాలి. అప్పుడు దేవుని కృపలో ఏదో ఒక రోజు మనం విజయాన్ని సాధిస్తాం. కానీ చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ఒక ధనవంతుడు అతడు దూర ప్రాంతానికి ప్రయాణమైపోతూ తన యొక్క దగ్గర ఉన్న డబ్బుని ఒక వ్యక్తికి, ఒక సేవకునికి 10 లక్షల వరహాలు, మరొక వ్యక్తికి 5 లక్షల వరహాలు, మరొక వ్యక్తికి 1,00,000 వరహాలు ఇచ్చి తను తిరిగి వచ్చినప్పుడు వాళ్ళు ఏమి చేశారో మళ్ళీ తిరిగి అడుగుతున్నాడు. చూడండి, 10 లక్షల వరహాలు పొందినవాడు, అయ్యా నువ్వు ఇచ్చిన దాంతో నేను ఇచ్చిన రోజు నుంచే కష్టపడి పనిచేయడం మొదలుపెట్టాను, చాలా వ్యాపారాలు చేశాను, నువ్వు ఇచ్చిన 10 లక్షల వరహాలకి ఇంకా 10 లక్షల వరహాలు నేను కూడబెట్టానంటే ఆ యజమానుడు ఎంత సంతోషించాడు. చూడండి, ఆ 10 లక్షల్ని 10 లక్షలు చేయాలంటే ఎంత కష్టపడి ఉంటాడో. ఇక అతడు విచారించడానికి ఏదైనా సమయం ఉందా?
ఏదైనా అపనమ్మకంలో ఉండడానికి, ఎందుకంటే పని చేస్తూ ఉన్నాడు కాబట్టి తనకి విచారంలో దుఃఖంలో ఉండడానికి ఆస్కారమే లేదు. ఎలా నేను ముందుకు సాగిపోవాలనే ప్రణాళికల మీద ప్రణాళికలు వేసుకొని ముందుకు సాగిపోయాడు, విజయాన్ని సాధించాడు. అదేవిధంగా 5 లక్షల వరహాలు తీసుకున్నవాడు కూడా తన దగ్గర ఉన్న కొద్ది మొత్తంలో తను కూడా కష్టపడి పనిచేశాడు. తన యజమానుడు వచ్చేసరికి రెట్టింపు సిద్ధం చేసి పెట్టాడు. కానీ 1,00,000 వరహాలు తీసుకున్నవాడు తను ఎలా పని చెయ్యకుండా సోమరిగా ఉన్నాడు అది గుర్తించకుండా, తన యజమానుడు కఠినుడని, తన యజమానుడు నాటని చోట ఆయన పంటను కోసుకునేవాడు, విత్తని చోట ఆయన పంటను కోసుకుంటాడు అని యజమానిలోని కఠినత్వాన్ని గమనించి ఏ పని చేయకుండా సోమరి వాడైపోయి ఆ భూమిలో డబ్బులు దాచిపెట్టి తన యజమానుడు వచ్చినాక చెప్తున్నాడు, అయ్యా నువ్వు కట్టినోడు అని నాకు తెలుసు, ఎక్కడ విత్తలేదో అక్కడ పంటను కోసుకుంటావని నాకు తెలుసు, అందుకని నీ డబ్బును నేను జాగ్రత్తగా భూమిలో దాచిపెట్టాను. ఆ యజమానుడికి ఎంత కోపం వచ్చి ఉండాలి. నేను కట్టినోడనని తెలిసినా కూడా నీ సోమరితనాన్ని నువ్వు విడిచిపెట్టలేదంటే, అందుకనే అంటున్నాడు, విత్తన్ని తీసుకొని వెళ్ళి చీకటి గదిలో పడవేయండి. ప్రియులారా, ఈ లోకం మన జీవితమే దేవుడు మనకిచ్చిన గొప్ప వరహాలు, లెక్క పెట్టలేనన్ని వరహాలు. ఒక మనిషి జీవితం విలువ, మళ్ళీ నూతన జన్మ ఇవ్వాలంటే అది దేవుడు జన్మ ఇస్తే తప్ప ఈ లోకంలో ఎన్ని రకాల మంత్రాలు, ఎన్ని రకాలు ఏమి చేసినా కూడా దేవుడు జన్మని ఇవ్వందే ఈ లోకంలో మనిషి జన్మ అన్నది లేదు. మరి మనకి ఇన్ని సంవత్సరాల ఆయుష్ను దేవుడు ఇచ్చాడంటే, మనకి ఇన్ని తలాంతులను ఇచ్చిన తర్వాత వాటిని ఉపయోగించకుండా మనం కూడా సోమరిపోతుల్లాగా జీవించి ఒకరోజు దేవుడికి ఏమని చెప్పబోతున్నాము? మనం చెయ్యవలసింది చెయ్యకుండా దేవుడు ఇంకా మనకేదో చెయ్యలేదని దేవుడి మీదనే మనం నిష్ఠూరం పలుకుతున్నామేమో. చూడండి ప్రియులారా, సౌలు జీవితాన్ని మనం చూసినప్పుడు యేసు ప్రభుని అనుసరించి వారందరినీ కూడా, యూదా మతాన్ని అవలంబించని వారందరినీ కూడా రాచి రంపాన పెట్టిన వాడు ఎప్పుడైతే యేసుప్రభు స్వరాన్ని విన్నాడో, యేసుప్రభు దర్శనాన్ని చూశాడో, తన జీవితం పూర్తిగా మార్చుకున్నాడు. అంత పూర్తిగా మార్చుకోవడం చూడండి ఒక మనిషికి సాధ్యం. అది పౌలు తన జీవితం ద్వారా మనకి చెప్తున్నాడు. మన మనస్సులో మార్పు కలిగితే, మన ఆత్మలో మార్పు కలిగితే మన శారీరక జీవితం తప్పకుండా మార్చబడుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయంలో అతను చెప్తున్నాడు, యేసుక్రీస్తు అనే పునాది మీద మనం అందరం కూడా నిర్మించబడి ఉన్నాము. ఆ పునాది తప్ప ఇంకొక పునాది లేనే లేదు. ఆ పునాదిని నేను ఒక మంచి శిల్పి వలె నా సత్య సందేశాన్ని నేను బోధించడం ద్వారా మంచి పునాదిని నేను వేశాను. దాని మీద మరికొన్ని భవనాలు నిర్మిస్తూ ఉన్నారు. ఆ నిర్మాణాలను నిర్మించడంలో కొందరు బంగారం వాడవచ్చు, మరికొంతమంది వెండి వాడవచ్చు, మరికొంతమంది చెక్క వాడవచ్చు, మరికొంతమంది రెల్లు వాడవచ్చు. ఏది వాడినా కూడా అది అగ్నికి ఆహుతి కాకుండా ఉన్నప్పుడే దానికి కలిగిన బహుమానాన్ని అది పొందుకోగలదు. ప్రియులారా, ఆ దేవుని బహుమానమే మన జీవితం. ఒకరోజు ఈ లోకంలో మనం జీవించిన జీవిత విధానానికి దేవుడు పరీక్ష పెట్టబోతున్నాడు, తీర్పు తీర్చబోతున్నాడు. దేవుడు మనకిచ్చిన తలాంతులన్నిటి కూడా మన జీవితాన్ని సత్యంలో నడిపించుకోవడానికి, ఇతరులకు మార్గదర్శకులుగా ఉండడానికి, దేవుని ఆలయమైన మన జీవితాన్ని మనం ఎలా జీవించామో దేవుడికి ఒకరోజు మనము లెక్క చెప్పవలసి ఉన్నది. ఆ రోజు మన యొక్క జీవిత విధానము మరి చీకటి గదిలోనికి వెళ్ళబోతుందో లేదో, నిత్యత్వంలో పరలోకంలోనికి మనం వెళ్ళిపోబోతున్నాము. ప్రియులారా, మన యొక్క చూపు మన భవిష్యత్తు మీద ఉండాలి, కానీ మన గతం మీద మనం ఉండకూడదు. చాలామంది ఈ విచారంలో ఎందుకు ఉంటారంటే గతం మీదనే తమ దృష్టిని పెడతారు. తమకు చాలా ప్రియమైన వాళ్ళను అకస్మాత్తుగా కోల్పోయారేమో,
తమ యొక్క ఉద్యోగాన్ని అకస్మాత్తుగా కోల్పోయారేమో, తను విజయం సాధిస్తున్నామో అన్నది అకస్మాత్తుగా విజయం సాధించలేకపోయారేమో, తాము వేసుకున్న ప్రణాళికలన్నీ కూడా ఒక్కసారిగా తారుమారైపోయాయేమో. ప్రియులారా, ఇది సాధారణంగా చాలామందికి మన జీవితంలో కలుగుతుంది. కానీ ఆ విచారం ఎన్ని రోజులు ఉండాలి? ఎక్కువలో ఎక్కువ ఒక 7 రోజులు ఉన్న తర్వాత ఇంకా కూడా అదే విచారంలో మనం ఉన్నామంటే ఎక్కడో మనలో లోపముందని అర్థం. ఈ విచారము దేవుని నుండి మనల్ని దూరం చెయ్యకూడదు. ప్రియులారా, ఈ లోకంలో ఉన్న ఏ పరిస్థితి కూడా దేవుని ప్రేమ నుంచి మనల్ని దూరం చెయ్యవద్దు. అదే కదా పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఈ లోకంలో ఉన్నది కానీ, అధోలోకంలో ఉన్నది కానీ, రానున్న లోకంలో ఉన్నది కానీ, దేవదూతలు కానీ, ప్రేమ కానీ, ఏది కూడా, చివరకు మరణము కూడా నా దేవుని నుంచి నన్ను ఏది కూడా దూరము చెయ్యలేదు. అంటే తన ఆత్మ, తనలో ఉన్న పరిశుద్ధాత్మతో అంత సంబంధం కలిగి ఉన్నాడు కాబట్టి చెరసాలను సంతోషంగా అనుభవించాడు. ఎన్నో అపాయాలను సంతోషంగా అనుభవించాడు. ప్రతిరోజు కూడా నేను మరణపు పరిస్థితులలో ఉన్నాను అన్నాడు. అయినప్పటికీ కూడా ఏ పరిస్థితి కూడా దేవుని ప్రేమ నుంచి నన్ను దూరం చెయ్యలేదు, విచారమున ముంచలేదు. ఆ రోజు విచారము కలిగిన మరుసటి రోజు దేవుని వాక్కు ద్వారా నన్ను నేను ప్రోత్సహించుకుంటాను. ప్రియులారా, అందుకనే 2 అంచుల ఖడ్గమైన వాక్యము చాలా ముఖ్యం. ఒకవైపు నిన్నటి రాత్రి ఏమి జరిగింది, నిన్నటి రోజున ఏమి జరిగింది, దాన్ని తుడిచివేయడానికి వాక్యం మనల్ని మనం ప్రోత్సహించుకోవడానికి, మరొక వైపు మన జీవితంలో దేవుని ఆత్మ ద్వారా మనం ముందుకు కొనసాగించడానికి 2 అంచుల ఖడ్గమైన వాక్యము మనల్ని నడిపించాలి. ప్రియులారా, ఆ వాక్యము మనల్ని నడిపించినప్పుడు ఎట్టి పరిస్థితినైనా ఎదుర్కొనే ధైర్యము మనకి కలుగుతుంది. ఆకలిలో ఉన్న, ఎక్కువ తినడానికి ఉన్న, నిద్రించడానికి లేకున్నా, ఈ బాహ్యంగా ఉన్న ఏ పరిస్థితుల వల్ల కలిగే విచారము మనల్ని అదే అధికమైన విచారంలోనికి మనల్ని నడిపించకూడదు. ఎవరైతే దేవునిలో తమను తాము ప్రోత్సహించుకోలేని వాళ్ళు మాత్రమే ఆ దుఃఖానికి తమను తాము కారకులు చేసుకుంటారు. సైతాను కూడా వాళ్ళని అదే దుఃఖంలో ఉంచడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ మరుక్షణమే వీలైనంత తొందరగా వాక్యానికి మనల్ని మనం అప్పచెప్పుకోవాలి. దివ్యబలి పూజకు వెళ్ళాలి, పాప సంకీర్తనం చేయాలి. దేవుని వాక్యం బోధింపబడుతున్నప్పుడు అక్కడ మన సమయాన్ని గడపాలి. గత జీవితాన్ని వదిలివేసి, ఫిలిప్పి 3:13లో పౌలు భక్తుడు చెప్తున్నాడు, గతాన్ని వదిలేసి ముందుకు సాగిపోవడానికి నేను అనుక్షణము కూడా ప్రయత్నిస్తూ ఉంటాను. కాబట్టే తిమోతికి రాసిన 2వ లేఖ 4వ అధ్యాయంలో చెప్తున్నాడు, నా పరుగు పందెమును నేను చక్కగా ముగించాను, నా కొరకు నీతి కిరీటం అనే బహుమానం కూడా సిద్ధంగా ఉంది. ప్రియులారా, ఈ లోకంలో అందరికీ అనివార్య కార్యాలను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితులు ఎదుర్కొంటాం. కానీ అక్కడే ఆగిపోవడానికి దేవుడు మనల్ని లోకంలో సృజించలేదు. ఏ పరిస్థితి కూడా దేవుని కృప ద్వారా మనల్ని ఆగకుండా ముందుకి సాగిపోమ్మని చెప్తూ ఉంది. కాబట్టి మనం ఎవరిని నమ్ముకొని ఉన్నామో మనం ఎరిగి ఉండాలి. పౌలు భక్తుడు చెప్తున్నాడు, నేను ఎవరిని నమ్ముకొని ఉన్నానో నేను ఎరిగి ఉన్నాను. కాబట్టి నన్ను నడిపించే దేవుడు, ఆయనలో నన్ను నేను ప్రోత్సహించుకొని ముందుకు సాగిపోతానని. నా ప్రియ సహోదర సహోదరి, ఎందుకు విచారంలో ఉన్నావు? ఎందుకు దుఃఖంలో ఉన్నావు? ఎవరు నిన్ను నిర్లక్ష్యం చేశారని, ఏది సాధించలేక నీ మీద నువ్వు దృష్టిని పెట్టుకుని ఇక ముందుకు సాగలేను అనుకుంటున్నావా? దేవుడు నిన్నే ఎన్నుకున్నాడు. సాగలేను అనుకున్న ఏలియా ప్రవక్తనే దేవుడు ఎన్నుకొని రాజులను అభిషేకించడానికి, ప్రవక్తలను అభిషేకించడానికి ఎన్నుకున్నాడు. ఆయన దేవుని వాక్కుచే తనను తాను ప్రోత్సహించుకున్నాడు. కాబట్టి చూడండి, మరణాన్ని చవి చూడకుండా పరలోకం నుండి అగ్ని రథము దిగి వచ్చి అతన్ని సజీవంగా పరలోకానికి తీసుకుని వెళ్ళింది. ప్రియులారా, అతడు కూడా విచారంలో ఉన్నవాడే ఒకప్పుడు పరిస్థితులను బట్టి, కానీ తను తాను దేవుని కృపలో ప్రోత్సహించుకున్నాడు. ఈ ఉదయకాలం మనల్ని కూడా మనం ప్రోత్సహించుకుందాం. ఈ 2వ రాకడలో సిద్ధపడుతున్న మనము
మనల్ని మనం ప్రోత్సహించుకోవడమే కాదు, మన చుట్టూ అలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళను కూడా వాళ్ళ పిలుపును వాళ్ళకి గుర్తు చేద్దాం. ఈ దేహం అనే దేవాలయంలో ఒకరోజు దేవుడు తీర్పు తీర్చబోతున్నప్పుడు ఏ ఏ తలాంతులను దేవుడు మనకిచ్చాడో వాటిని గురించి ఏమి లెక్క చెప్పబోతున్నాం, దేవునికి మహిమకరంగా ఈ లోకంలో ఎలా జీవిస్తూ ఉన్నాం అన్న దాని గురించి మనం ఈరోజు శ్రద్ధ వహించుదాం. దాని గురించి మనమందరం ప్రార్థించుకుందాం. నాతో ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. అవును ప్రభువా, మా దేహమే నీ దేవాలయమని చెప్పిన తండ్రి నీకు స్తోత్రం. అయ్యా, మా హృదయంలో మీరు అనుక్షణము కూడా జీవిస్తూ ఉన్నారు. కానీ ప్రభువా నాయన, మా ఆత్మీయ జీవితం గురించి మేము పట్టించుకోకుండా ఈ లోకంలో మా చుట్టూ మా కుటుంబాల్లో నాయన, మా సమాజంలో మా దేశాల్లో ఏమేమి జరుగుతుందో దాని మీదనే మా దృష్టిని పెట్టినప్పుడు ప్రభువా నాయన, ఎన్నో పరిస్థితులు మమ్మల్ని విచారానికి గురి చేస్తాయి, మమ్మల్ని దుఃఖానికి గురి చేస్తాయి. వాటి మీద మరలా మేము ఇంకా మా దృష్టిని కేంద్రీకరించినప్పుడు సత్యము నుండి అయ్యా మీరు మా కొరకు ఇచ్చిన గొప్ప ప్రణాళిక నుంచి మేము దూరం అయిపోతున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాలంలో మా అందరితో మీరు మాట్లాడుతున్నారు తండ్రి, మీకు స్తోత్రం. మా ఒక్కొక్కరి ద్వారా గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్న తండ్రి, మీకు స్తోత్రం. ఏలియా ఏ విధంగా విచారము నుంచి మీ మాట వినిన వెంటనే ఆ పరిస్థితి నుంచి నాయన తను తాను లేపగలుగున్నాడో ప్రభా, తిరిగి రాజులను ప్రవక్తలను అభిషేకించే స్థితికి లేపగలిగాడు ప్రభా. నాయన మా అందరినీ కూడా ఆత్మలో ఆ విధంగా లేపండి, ప్రోత్సహించండి. అందుకుగాను మమ్మల్ని ఈ ఉదయకాలంలో సిద్ధపరచు ప్రభా. ఈరోజు మా ద్వారా గొప్ప కార్యాలు మీరు చేయబోతున్నారని ఆనందంలో ఉత్సాహంలో నైనా మేము జీవించడానికి, ఆత్మలో ఉత్సాహంలో జీవించడానికి కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రియులారా, పౌలు భక్తుల్లాగా మనం చెప్దాం, క్రీస్తు అనుగ్రహించు శక్తి ద్వారా ఈరోజు నేను అన్ని కూడా చేసి ముగించగలను అన్న వాగ్దానం ఈరోజు మనందరిలో నెరవేరుతుంది. ఆ ప్రభుకి మహిమకరంగా జీవించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.